హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే పాత నైటీని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పాత నైటీ తీసుకుంటున్నాను. అలాగే మనకి డోర్ మ్యాట్ అనేది రౌండ్ షేప్లో కావాలి కాబట్టి నా దగ్గర టేబుల్ మ్యాట్ ఉంటే అది తీసుకొని దాని సైజును బట్టి డ్రా చేసుకుంటున్నానండి. ఈ మ్యాట్ అనేది చిన్నదిగా ఉంది కాబట్టి ఈ మ్యాట్ కంటే 1 ఇంచ్ ఎక్కువగా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఈ డోర్ మ్యాట్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా కాకుండా ఒకవేళ కావాలనుకుంటే రెక్టాంగిల్లో అంటే దీర్ఘ చతురస్రాకారంలో కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చండి. తర్వాత మనం ముందు నెక్ దగ్గర కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు వచ్చేసి బాటమ్ సైడ్ కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎక్కువగా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో కిచెన్ టిప్స్ అలాగే రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. నచ్చితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా పాత నైటీ ఉంటే పడేయలేక ఇలా డోర్ మ్యాట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర రౌండ్ మ్యాట్ లాంటివి లేకపోతే ప్లేట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం నైటీ మొత్తం కట్ చేసుకున్నాక మధ్యలో ఇలా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయి ఉంటాయి కదండి, ఇప్పుడు మనం వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పీసెస్ని సపరేట్ చేసుకుందామండి, చిన్న చిన్న పీసెస్ని. లేదంటే మనకు కరెక్ట్ షేప్ అనేది కట్ చేసుకునేటప్పుడు సరిగ్గా రాదండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సర్కిల్ షేప్ని ఇలా పెట్టేసుకొని దాని సైజును సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. సైడ్కి ఎటువంటి ఎక్స్ట్రా పీసెస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి మనం స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు ఇది ఒక సర్కిల్ లాగా వస్తుంది. మనకు ఇలా కట్ చేసుకొని కుట్టుకోవడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ కాదండి. మనం రెండింటిని కలిపి కుట్టేసుకున్న తర్వాత సేమ్ దానిపైన మనం మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల మనకు ఒక ఎక్స్ట్రా రౌండ్ షేప్ అనేది యాడ్ అవుతుందండి. మనకు మొత్తం రౌండ్ షేప్స్ అనేవి 7 వచ్చాయండి. నెక్ పైన 2 అలాగే కింద వచ్చేసి 4, మిగిలిన పీసెస్ కలిపి కుట్టాం కదండి, అది ఒకటి, దాంతో కలిపి మొత్తం 7 అండి. ఏవైనా రీయూజ్ ఐడియాస్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలండి. ఇక్కడ మనకు ఒకటి వచ్చేసి కాస్త పెద్దదిగా ఉంది కాబట్టి మిగిలిన రౌండ్ షేప్తో సేమ్ అదే సైజు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నానండి. కరెక్ట్ సైజు వచ్చేలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదండి, అది వచ్చేసి మనకు మధ్యలో ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే అది స్టిచ్చింగ్ వేసాం కాబట్టి సరిగ్గా కనిపించదు కాబట్టి మనం మధ్యలో వేసుకోవాలండి. ఇది వచ్చేసి 16 ఇంచెస్ డయామీటర్ ఉందండి. మనం మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే 8 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ కోసం ఇలా రౌండ్గా గీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్లో తీసుకుంటున్నాను. అప్పుడైతే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రౌండ్ షేప్లో ఉంది కాబట్టి నేను ఇలా రౌండ్గా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు దీర్ఘ చతురస్రంలో కుట్టుకున్నట్లయితే మీరు దాన్ని బట్టి మీరు లైన్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుందండి. చూసారు కదండి, ఇది అనేది రౌండ్ షేప్ కాబట్టి నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న దాని వెంట మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు క్లాత్ కదలకుండా ఉండటానికి ఇక్కడ నేను ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే మనకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. అలాగే షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ అదే లైన్ ప్రకారమే మనం కుట్టేసుకోవాలండి. చిన్న చిన్నగా నిదానంగా కుట్టుకుంటే సరిపోతుందండి. మనకు సేమ్ అదే షేప్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు రౌండ్ మ్యాట్స్ కాకుండా పొడవుగా ఉండే విధంగా చేసుకున్నట్లయితే మీరు డబ్బా షేప్లో ఇలా లైన్స్ అనేవి వేసుకొని కుట్టేసుకోవాల్సి ఉంటుందండి.
ఇలాగా చూసారు కదండి, ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ అదే మ్యాట్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా గీసుకుంటున్నానండి. ఎందుకంటే సైడ్కి ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదండి మిగిలిపోయినవి, అవి ఎంతవరకు ఉన్నాయో చూసుకొని అలా రౌండ్ షేప్ గీసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను అదే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీసెస్ అనేవి ఇలా కట్ చేసుకుంటున్నానండి. అప్పుడు అనేది మనకి డోర్ మ్యాట్ లుక్ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఈ డోర్ మ్యాట్ అనేది ఎవరైనా స్టిచ్ వేసుకోవచ్చండి. మనం ప్రత్యేకించి బయట కొనాల్సిన అవసరం లేదు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి పాత వాటితో. ఇంట్లో ఉండే లుంగీలు, టవల్స్ అలా కూడా వాడుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత డోర్ మ్యాట్ లుక్ అనేది మారిపోయింది. ఇది చాలా బాగుందండి. ఒకవేళ మీకు మందం ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా పీసెస్ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇది అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి బైండింగ్ అంటే పైపింగ్ లాగా వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను లుంగీ తీసుకొని, పాత లుంగీ ఉంటే తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇది మనకి రౌండ్ షేప్లో ఉంది కాబట్టి క్రాస్ పీసే తీసుకోవాలండి, లేదంటే మనకు పైపింగ్ అనేది కుదరదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సైడ్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆ డోర్ మ్యాట్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.